ఇక్కడ బీజేపీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ బస కార్యక్రమం అని చెప్పి ఎలాంటి హామీలు ఇస్తారు, మీకు ఎలాంటి భరోసాని ఇస్తారు? ప్రస్తుతానికి బీజేపీ గారు మొదటి నుంచి ఈటెల రాజేందర్ గారు ఇక్కడ ఫణిగిరి కాలనీలో వాళ్ళు ఎటువంటి బుల్డోజర్స్ వచ్చినా ఇవన్నీ కాపాడుతున్నారండి. మేము వచ్చేసి హైదర్ షా కోర్టు, మేము అక్కడ గండిపేట సైడ్ నుంచి మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ మేము అందరూ ఓనర్స్ అంతా ఒక జాయింట్ అసోసియేషన్ ఫామ్ అయ్యామండి. అందరు కలిసి యునైటెడ్ అయ్యామండి. మేము ఈ మా ఇళ్ళని కాపాడుకోవడం కోసం మేము అందరం కలిసి పోరాడుతున్నామండి. మాకు గవర్నమెంట్ రోజుకో మాట అంటుందండి, ప్రజలను ఒక పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ప్రజల మీద ఇలా భయపంతులు చేయడం, అవన్నీ చేస్తున్నారు. దీని గురించి మేము పోరాడడం కోసం వచ్చాం. మేము ఆయన మద్దతు ఇస్తా అన్నప్పుడు మేము తీసుకోవడం, ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా మాకు మద్దతు ఇస్తానంటే, మా ఇల్లుని కాపాడుతామంటే మేము అందరిది సాయం కోరుతామండి. అది మేము చెప్పడానికి ఇక్కడికి వచ్చి. ఒక పక్క ఇల్లు మీకు మద్దతుగా మేము ఉన్నాం, మీకు అండగా మేము ఉన్నాం అని చెప్తా ఉన్నారు. కానీ ఇంకో పక్క రేవంత్ రెడ్డి ఎవరు అడ్డం వచ్చినా దీన్ని చేసి తీరుతాం, ఎవరు అడ్డం వచ్చినా బుల్డోజర్ పెట్టి తొక్కిస్తామని చెప్తా ఉన్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు? సార్, మేము హక్కుదారులం అండి. మా ఇల్లుని బుల్డోజర్ పెట్టి తొక్కిస్తామంటే మేము ఎలా ఊరుకుంటాం? మేము తొక్కిస్తాము అంటే కూడా మేము ప్రజలం అండి, మేము తిరగబడతాం, అందరం కలిసి ఏకంగా ఇది పోరాడతామండి. మా ఇల్లు మేము కాపాడుకుంటామండి. తొక్కిస్తాను అంటే ఆయన కూడా ఒక సీఎమేనండి, మామూలు మాలాగే ప్రజలు. ఆయన సీఎం అయ్యారు, ఒక హోదాలో ఉన్నప్పుడు ఆయన ప్రజల గురించి మాట్లాడాలి. కానీ ప్రజల్నే తొక్కిస్తామంటే మేము ఊరుకోమండి, ప్రజలు తిరుగుబాటు అవుతారు. ఇదే నేను చెప్పాలనుకున్నాను. మేము కూడా తిరుగుబాటు పడతామండి, మీ వల్లనే మేము తిరుగుబాటుతాం. మాకు ఇలా గవర్నమెంట్ వ్యతిరేక చేయాలని లేదు, కానీ సీఎం గారు ఇలా మాట్లాడడం వల్లే మేమే వ్యతిరేక అవుతాం. మీరే మమ్మల్ని రెచ్చగొడుతున్నారండి. మేము మంచిగా ఉండే ప్రజలు, మా ఉద్యోగాలు మేము సక్రమంగా చేసుకున్నాం. మా ఇల్లు మేము ఒక లీగల్గా మేము డాక్యుమెంట్స్ సంపాదించుకొని మేము ఇల్లు కట్టుకుంటే మీరు మమ్మల్ని ఇల్లు కూలగొట్టేస్తాము అంటే, మిమ్మల్ని తొక్కేస్తాము అంటే మేము ఊరుకోమండి, మేము కూడా తిరుగుబాటు చేస్తాం. మీరు ఒక పక్క ఇప్పుడు హైదరాబాద్లో మూసి ఇల్లులు కానీ ఇలాంటి డిమాలిష్ చేస్తున్నారు. కానీ ఇంకో పక్క ఏం చేస్తున్నాడంటే నల్గొండకు పోయి పాదయాత్ర చేసి అక్కడున్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని సేకరించాడు. దీని పట్ల ఎట్లా చూడొచ్చు మనం? సార్, ప్రాబ్లం ఇక్కడ ఉంటే ఆయన అక్కడ పోయి పాదయాత్ర చేస్తున్నారు. సార్, ఫస్ట్ మాకు మూసీ నది దగ్గర ఇల్లులు ఉన్నాయి. అమ్మ, మేము మీ ఇల్లులు కూలగొట్టుకోకుండా మేము వాటర్ని క్లీన్ చేస్తామమ్మా, రిటైనింగ్ వాల్స్ కడతామమ్మా అని ఇలా చెప్పాలండి. ఇక్కడ వచ్చి పాదయాత్ర చేయకుండా అక్కడ ప్రజలకు వెళ్ళి ఏం చెప్తున్నారు అంటే, మాకు నల్గొండ వాళ్ళకి మధ్యలో ఒక ఘర్షణ రేపొడతామని, మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ప్రజల మధ్యలో అక్కడున్న ప్రజలు కూడా ఏం వెర్రి పప్పలు కారండి. వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ అందరు కలిసి ఇక్కడ రెచ్చగొడితే అక్కడ ప్రజలకు వెళ్తారు, అక్కడికి వెళ్తే ఇక్కడ వెళ్తారు అనేసి ఉంటుంది. ప్రస్తుతానికి రాజకీయ నాయకులు చేసే రాజకీయం వద్దండి. ప్రజల మధ్యలో గొడవ పెడితే అది మీకే ఉల్టా తిరుగుతుంది, బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మేము కేవలం కోరుతున్నది మూసి శుద్ధీకరణ, ప్యూరిఫికేషన్, ఆ రీజెన్యువేషన్ ఏదైతే అంటారో పునర్జీవనం అది చేయండి. రిటైనింగ్ వాల్స్ కట్టండి, డ్రైనేజ్ పైపులు సపరేట్గా సిస్టమ్స్ సెటప్ చేయండి. ఫార్మా కంపెనీస్ నుంచి వచ్చే వాటర్ని మూసీ నదిలో కలవనీయకుండా చూడండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి అవి వాటర్ని దాంట్లో వస్తుంది, దాని గురించి మాట్లాడట్లేదు. ఫార్మా కంపెనీస్ నుంచి వాటర్ వస్తున్నాయి, దాని గురించి ఎక్కడ మాట్లాడటమే లేదు. సీఎం దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వాటర్లు ఇంత డ్రైనేజ్ పైప్ సెటప్ ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ మాట్లాడలేదు. కేవలం మూసీని అది చేస్తాం, అక్కడ అది సెటప్ చేస్తాం, ఇది సెటప్ చేస్తాం, దాని గురించి కాదండి. వితౌట్ అక్కడ ఉన్న ప్రజలు నివాసిస్తున్న వాళ్ళ నివాసాలని కూల్చకుండా వాళ్ళు ముందరికి వెళ్ళాలి. అదే ఒక నాయకుడి లక్షణం అంటారు. దాన్ని డెవలప్మెంట్ అనరు. నాయకుడు అక్కడున్న ప్రజల్ని వాళ్ళకున్న సౌకర్యాలు కల్పించి వాళ్ళ ఇల్లుని కూల్చకుండా ముందరికి వెళ్ళేది ఒక నిజమైన నాయకత్వుడి లక్షణం. ఆయనకి ఈ లక్షణం లేదు. ప్రస్తుతానికి మా దగ్గరికి ఇల్లు కూల్చడానికి వస్తాను అంటే మేము మాత్రం ఊరుకోం, మేము తిరుగుపడతాం.